హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్స్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈరోజు. కూల్ డౌన్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మజిల్ లెంత్ పెరుగుతుందండి. మజిల్ లెంత్ పెరగడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చేయడం వల్ల హార్ట్ రేట్ నార్మల్ అవుతుందండి. కూల్ డౌన్ చేయడం వల్ల నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. వార్మప్ ఎంత ఇంపార్టెంటో కూల్ డౌన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయండి. ఇది బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూల్ డౌన్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ కూల్ డౌన్ వర్కౌట్ వచ్చి షోల్డర్ స్ట్రెచ్ అండి. 10 seconds హోల్డ్ చేద్దాం ఈచ్ హ్యాండ్. తీసుకున్న తర్వాత ఎల్బో పుష్ చేయండి. షోల్డర్ స్ట్రెచ్ అవుతున్న ఫీల్ తెలిసినప్పుడు 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. రైట్ హ్యాండ్ తీసుకోండి, ఎల్బో పుష్ చేయండి. 1 షోల్డర్ స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. సెకండ్ స్ట్రెచ్ వచ్చేసి ట్రైసెప్ స్ట్రెచ్ అండి. ట్రైసెప్ మజిల్ ఫ్రీ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్తో ఎల్బో దగ్గర తీసుకొని వెనక్కి పుల్ చేయండి. ట్రైసెప్ స్ట్రెచ్ అయ్యే ఫీల్ తెలుస్తుందండి. అప్పుడు 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేయండి వెనక్కి. లెఫ్ట్ హ్యాండ్తో ఎల్బో దగ్గర తీసుకొని పుల్ చేయండి. ట్రైసెప్ స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. స్ట్రెచ్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరగాలండి. ఏ మజిల్కి స్ట్రెచ్ చేస్తున్నామో ఆ మజిల్కి ఫీల్ తెలియాలి. తెలిసేటప్పుడు 10 seconds, తెలిసేటప్పుడు 10 seconds హోల్డ్ చేయండి. 10 seconds అయినాక స్లోగా నార్మల్ పొజిషన్కి రండి. థర్డ్ స్ట్రెచ్ వచ్చేసి లాట్స్ స్ట్రెచ్ అండి. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. ఫుల్గా స్ట్రెచ్ చేయండి పై వరకు. లాట్స్ స్ట్రెచ్ అవుతున్న ఫీల్ తెలుస్తున్నప్పుడు 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. ఫోర్త్ స్ట్రెచ్ వచ్చేసి ఫోర్ ఆర్మ్స్ అండ్ బైసెప్ స్ట్రెచ్ అండి. హ్యాండ్ ఇలా స్ట్రైట్ తీసుకోండి. స్ట్రెచ్ చేసేటప్పుడు ఎల్బో బెండ్ చేయొద్దండి. హ్యాండ్ స్ట్రైట్గా ఉంచండి. ఫోర్ ఆర్మ్స్ స్ట్రెచ్ అవుతాయండి, బైసెప్ స్ట్రెచ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ హ్యాండ్ తీసుకోండి. ఎల్బో బెండ్ చేయొద్దండి. ఆర్మ్ స్ట్రైట్ తీసుకోండి. 1 2 3 4 5 ఫింగర్స్ని పుల్ చేయండి వెనక్కి. 6 7 8 9 10. ఫిఫ్త్ స్ట్రెచ్ వచ్చేసి నెక్ స్ట్రెచ్ అండి. నెక్ స్ట్రెచ్ చేసేటప్పుడు గట్టిగా పుల్ చేయొద్దండి. హెడ్ని గట్టిగా పుల్ చేయొద్దు, ఎందుకంటే ఈ మజిల్స్ అన్ని సాఫ్ట్గా ఉంటాయండి. జస్ట్ లైట్గా బెండ్ చేయండి. బెండ్ చేసినప్పుడు స్ట్రెచ్ అయ్యే ఫీల్ వచ్చినప్పుడు 10 seconds హోల్డ్ చేయండి. ఇయర్ టు షోల్డర్ అండి. రైట్ సైడ్ పుల్ చేయండి. లైట్గా పుల్ చేసి స్ట్రెచ్ అయినప్పుడు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పుల్ చేయండి. స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సిక్స్త్ స్ట్రెచ్ వచ్చేసి చిన్ టు చెస్ట్ అండి. హెడ్ డౌన్ చేయాలి. డౌన్ చేసి హోల్డ్ చేయండి. ఈ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయండి. గట్టిగా పుల్ చేయొద్దండి. హెడ్ లైట్గా పుల్ చేయండి. స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి.
ఎందుకంటే ఈ మజిల్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయండి. నెక్ హెడ్ వరకు స్ట్రెచ్ చేసేటప్పుడు నెక్ మజిల్స్ స్ట్రెచ్ చేసేటప్పుడు లైట్గా పుల్ చేయండి. హ్యాండ్స్ హెడ్ పైన తీసుకోండి, స్లోగా రౌండ్ చేయండి. స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. 7th స్ట్రెచ్ వచ్చేసి చిన్ టు హెడ్ అండి. పైకి పుల్ చేయాలి. ఒక 2 ఫింగర్స్ చిన్ కింద తీసుకొని చిన్ పైకి పుష్ చేయండి. నెక్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయండి. 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా బ్యాక్ రండి. 8th స్ట్రెచ్ వచ్చేసి క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్ అండి. ఈచ్ లెగ్ 10 సెకండ్స్ హోల్డ్ చేద్దాం. ఇంటి దగ్గర స్టిక్ లేకపోతే వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. వాల్ సపోర్ట్ తీసుకొని చేయడం వల్ల ఎక్కువ స్ట్రెచ్ అవుతుందండి లెగ్. మన టో హిప్కి టచ్ అవ్వాలండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. స్లోగా డౌన్ చేయండి. సేమ్ అండి. రైట్ లెగ్ తీసుకోండి, వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. బ్యాలెన్స్ చేయగలిగితే స్టిక్తో చేయొచ్చండి, లేదంటే వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. కొంచెం అలవాటైన తర్వాత బాడీ వెయిట్తో కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చండి. 9th స్ట్రెచ్ వచ్చేసి కోబ్రా స్ట్రెచ్ అండి. ఈ స్ట్రెచ్ వల్ల చెస్ట్, స్టమక్, లోవర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుందండి. 20 సెకండ్స్ హోల్డ్ చేద్దాం. బోర్లో పడుకున్న తర్వాత పామ్స్ చెస్ట్ పక్కన తీసుకోండి. యాంకిల్స్ ఫ్లోర్కి టచ్ చేసి ఉంచండి. సపోర్ట్ ఇవ్వండి. స్లోగా అప్పర్ బాడీ రైజ్ చేయండి. హెడ్ అప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా బ్యాక్ రండి. ఆర్మ్స్ టైట్ తీసుకొని చేయలేని వాళ్ళు ఎల్బోస్ మీద తీసుకోవచ్చండి. జస్ట్ ఇలా హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోగా బ్యాక్ రండి. 10th స్ట్రెచ్ వచ్చేసి చైల్డ్ పోజ్ అండి. ఈ స్ట్రెచ్ వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న రిలీఫ్ అవుతుందండి. మజిల్ టైట్ ఉన్న రిలీఫ్ అవుతుందండి. తర్వాత అప్పర్ బ్యాక్ మజిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయండి. టైట్ ఉన్న ఫ్రీ అవుతాయి. మజిల్స్ అన్ని టైట్ ఉన్న ఫ్రీ అవుతాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. హిప్స్ వెనక డౌన్ చేయండి. హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి. స్ట్రైట్ తీసుకోండి. హెడ్ డౌన్ చేయండి. హెడ్ డౌన్ చేసిన తర్వాత డీప్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 10 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8. డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోగా రిలీజ్ చేయండి. 8 9 10. ఈ స్ట్రెచ్ వల్ల లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న తగ్గుతుందండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుంది. అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయండి.
11th స్ట్రెచ్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ అండ్ కాఫ్ స్ట్రెచ్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, రైట్ లెగ్ స్ట్రైట్ తీసుకోండి. ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు నీ బెండ్ చేయొద్దండి. నీ బెండ్ చేయకుండా లెగ్ స్ట్రైట్ తీసుకొని టో పుల్ చేయండి. పుల్ చేసినప్పుడు కాఫ్ స్ట్రెచ్ అవుతుంది, హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అవుతుందండి. స్ట్రెచ్ అయ్యేటప్పుడు 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ తీసుకోండి, పుల్ చేయండి. పుల్ చేసినప్పుడు కాఫ్ మజిల్ కింద హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అవుతుందండి. 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు నీ బెండ్ చేయొద్దండి. నీ బెండ్ చేయకుండా లెగ్ స్ట్రైట్గా ఉంచండి. ఒకవేళ టో టచ్ అవ్వకపోయినా పర్లేదు. ఫ్లెక్సిబిలిటీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు జస్ట్ ఇలా టో మన వైపు పుల్ చేసి ఒక 10 seconds హోల్డ్ చేయండి. స్లోగా టో టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగా 10 seconds హోల్డ్ చేయండి. ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ టో పట్టుకొని పుల్ చేయడానికి ట్రై చేయండి. 12th స్ట్రెచ్ వచ్చేసి బటర్ఫ్లై స్ట్రెచ్ అండి. ఇన్నర్ థైస్ స్ట్రెచ్ అవుతాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. టోస్ ఇలా టచ్ చేసి ఉంచండి. వీలైనంత వరకు లోపలికి తీసుకోండి. జస్ట్ లెగ్స్ స్వింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చేసిన తర్వాత లైట్గా ఎల్బోస్ ఇక్కడ తీసుకొని కిందకి పుల్ చేయండి. పుల్ చేసినప్పుడు ఈ లోవర్ మధ్య స్ట్రెచ్ అవుతాయండి. జస్ట్ 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 లెగ్స్. ఇవి ఫుల్ బాడీ కూల్ డౌన్స్ స్ట్రెచెస్ అండి. ఇవి చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది. వర్కౌట్ చేసిన తర్వాత హార్ట్ రేట్ కూల్ అవుతుందండి. నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. కూల్ డౌన్స్ కూడా ఖచ్చితంగా చేయాలండి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి రెడీగా ఉంటుందండి. కూల్ డౌన్స్ ఖచ్చితంగా చేయండి. మనం జిమ్లో అయినా సరే, ఇంటి దగ్గర అయినా సరే ఫస్ట్ వార్మప్ చేయాలి, వర్కౌట్ చేయాలి, తర్వాత కూల్ డౌన్ చేయాలండి. చేస్తేనే మన వర్కౌట్ కంప్లీట్ అయినట్టండి. కార్డియో స్ట్రెంత్ ఉండాలండి, మజిల్ స్ట్రెంత్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలండి బాడీకి. ఖచ్చితంగా వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి. ది బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. ఇదండి ఈరోజు ఫుల్ బాడీ కూల్ డౌన్స్ స్ట్రెచెస్ అండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాసు ఫిట్నెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.